అరే ఏంట్రా ఇది, నాకేమో ఎంజాయ్ చేయాలని ఉంది కానీ నా జైల్లో ₹1 లేదు. నా జీవితం మీద నాకు విరక్తి పడుతుందిరా. అరే ఏంట్రా అసలు ఇది? ఎరా మామ డల్గొన్నా? ఏం చెప్పండిరా, మనకేమో ఎంజాయ్ చేయాలని ఉంటుంది కానీ మన దగ్గర ఏమో ఆస్తి లేదు. మీ నాన్న మా నాన్న వేస్తాం ఇచ్చి పెట్టలేదు, తెలుసు కదా. రే కొంతమంది ఉంటారా, వాళ్ళకి ఆస్తి ఉన్నా డబ్బులున్నా వాళ్ళకి ఎంజాయ్ చేయడం తెలియదురా. అత్తమాటు చచ్చి ప్రార్థన తిరుగుతూ ఉంటారా. అలాంటి ఒక్కటి దొరికినా మా లైఫ్ సెటిల్ రా. అవును మామ, అలాంటి ఒక్కడ దొరకాలరా మన లైఫ్ సెట్ అవ్వాలంటే. అరే మామ, నా కాలేజ్ ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు రా. వాడు పుట్టినప్పటి నుంచి రిచ్ కిడ్ రా. వాడు ఎప్పుడు చచ్చు గైలు అంటేనే ఉంటాడు రా. వాడు ఆడా పాల్ గడ్ మన క్లాస్మేట్. వాడేరా. మమ్మీ ఎవడు మామ వాడు, మాకు పరిచయం చేయరా. వాడు ఆసంతా మనం లాగేసి ఫుల్గా ఎంజాయ్ చేసి వదిలేద్దాం. పరిచయం చేయమని మరి. చే, మా నాన్న ఉన్నాడు ఎప్పుడు నాకే పని చెప్తాడు. మా అన్న ఉన్నాడు కదా, అడిగి చెప్పచ్చు కదా. చిరాగ్గా. ఏ పాల్ బాగున్నావా? బాగున్నాను. ఇప్పటి నుంచి కూడా నీకు కూడా ఫ్రెండ్స్ ఏరా? సరేరా. రే మామ, నువ్వు పుట్టి నుంచే రిచ్ కిడ్ అంట కదరా, నీ లైఫే బాగుంటుందిరా, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటావు కదా. అదేం కాదు మామ, మీ లైఫే బాగుంది. ఎంచక్క వచ్చి ఇష్టం వచ్చినట్టు ఉంటారా మీరు. నీకేరా బోల్డ్ కార్లు ఉన్నాయి, బోల్డ్ బండ్లు ఉన్నాయి. నీదిరా అసలే ఎంజాయ్మెంట్ అంటే. అవన్నీ ఉన్నా మా నాన్న నాకు ఇవ్వడరా. మా నాన్న గురించి మీకు తెలదరా. ఎప్పుడు కాలేజ్కి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారా. నీకు ఎంజాయ్ చేయడం తెలియదు కదరా. మాతో రారా, ఎంజాయ్ అంటే చూపిస్తాను నీకు. సరేరా. అమ్మ మమ్మల్ని అంటున్నావు కదా. మామ నీకు పని చెప్తాను, చేస్తావు మామ? చేస్తాను మామ. నువ్వు ధైర్యంగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నీ ఆస్తి నీకు ఇచ్చామని, నీ బతుకు నువ్వు బతుకుతానని చెప్పు. ధైర్యంగా వెళ్ళి మాట్లాడు, ఆస్తి తీసుకుని వచ్చే. సరేరా. అమ్మ మమ్మల్ని అంటున్నావు కదా. నాకు మామ మీరే నా బెస్ట్ ఫ్రెండ్స్. సరే మామ, ఆస్తి తీసుకుని రా. ఇప్పుడు మా నాన్న ఎలాగాడాలి, ఏమని అంటాడేమో. పాలు ప్రార్థన చేసుకున్నావా? చేసుకుంటాను, చేసుకుంటాను. కాలేజీకి వెళ్ళావా? వెళ్ళిందన్నా, అవన్నీ నీకు ఎందుకు ఇప్పుడు? అలా మాట్లాడుతున్నావేంట్రా? లేకపోతే ఏంటన్నా, మా ఫ్రెండ్స్ అందరూ బయట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు నాన్న. నువ్వు మాత్రం ప్రార్థన చేసుకున్నావు, కాలేజ్కి వెళ్ళావు అంటావు ఏంటన్నా? అలా అంటావేంట్రా? ప్రార్థన చేసుకోవాలి, కాలేజీకి వెళ్ళాలిరా. నా వల్ల అవుతుందా? నా ఆశ నాకు ఇచ్చే, ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావు పాల్? అవును నాన్న, నా ఆశ నాకు ఇచ్చే, నా బ్రతిని బ్రతుకుతాను. పాల్, నువ్వు చిన్నవాడి, నీకేం తెలీదు. లేదు నాన్న, నాకు ఆశ నాకు ఇచ్చే, నాకు అన్నీ తెలుసు. పాల్, మళ్ళీ ఆలోచించుకుని చెప్పు. ఆలోచించుకున్నాను నాన్న. సుబ్బయ్య వస్తున్నాయి గారు. ఆస్తి పత్రాలు పట్టుకురా. సరే గారు. ఇదిగోండి గారు. పాల్, మళ్ళీ ఆలోచించుకో. ఆలోచించుకున్నాను నాన్న. సరే, నీ ఇష్టం. నా ఆస్తి నాకు దక్కబోతుంది. ఇదిగో. మామాడు వస్తాడంటావా? ఏమోరా, నాకైతే నమ్మకం లేదు. రే వాడు వస్తాడు, వాడి మీద నమ్మకం ఉంది. వాడు ఖచ్చితంగా ఆస్తి తీసుకుని వస్తాడు. ఏ మామా, ఇదిగోండి రా, తెచ్చాను. రే చూస్తానా మామ, నీదే మామ, పాల్ సాధించా మామా. సందర్భంలో మనం పబ్కి వెళ్ళొచ్చురా. సరేరా. పార్టీ చేసుకోవచ్చు. సరేరా. ఎడన్నా మామ పబ్కి వెళ్ళొచ్చు. ఇదే మామ పబ్బు, ఎంజాయ్ చేయండి మామ, ఎగరండి. మామ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది మామ. ధోని బ్యాటింగ్ ఆడుతున్నాడు, ఈ బాల్ 6 కొడతాడు. వేయి మామ, 10,000 బెట్ నువ్వు. లేకపోతే లచ్చ. సరే మామ, మామా. ఏయ్ మామ, ఏయ్ బాధపడక మామ, మళ్ళీ సెట్ చేద్దాం. మనం మాత్రం పార్టీ మూడ్లోనే ఉందాం, ఎంజాయ్ చేద్దాం. కూర్చోండి మామా. బిర్యానీ మామ తిను మామ, మొహమాట పడతా వేడి తిను.
కాల్స్ అలవాటు అయిపోద్ది మామ. అలవాటు అయిపోతుంది అబ్బా రే లెగండి రా, తెల్లారింది. లెగరా. ఎవడరా ముఖం మీద లైట్ వేస్తుంది? నేను రే అప్పుడే తెల్లారిపోయిందా? మామ ఈ రోజు కూడా ఎంజాయ్ చేద్దాం మామ. సరేరా. ఎంజాయ్ రా ఈరోజు గోవాకి వెళ్దాం రా. సరేరా, ఈ రోజు నుంచే మీరు చూసుకోండి. ఇంకా ఏంట్రా మేము చూసుకునేది? నీ దగ్గర వస్తుందని కదా నీ దగ్గర మమ్మల్ని చేర్చుకున్నావు. నిన్ను అదేంట్రా అలా అంటారా? నువ్వే రాసలేదు అంటున్నావు. నువ్వు ఆశ లేకపోతే మీ అవసరం నాకు లేదు, వెళ్ళిపోయి ఇంక నువ్వు. నీకు అవసరం అదేంట్రా అలా అంటారు? ఆస్తి లేకపోతే నువ్వెంతురా, మాకు ఆస్తి ఉంది కాబట్టి మీ దగ్గరకు వచ్చాం. పోరా, వెళ్ళరా, నీ పోరా, అవసరం రే, లేదు. పోరా. అమ్మా ఆకలి, మా ఆకలి. అక్కడ ఎవరో యజమానుడు ఉన్నాడు అనుకుంటా, పని అడుగుదాం. అయ్యా పని ఉంటే ఉండయ్యా, చాలా ఆకలిగా ఉంది. పందులు మేపుకో. ఆకలి. అయ్యా నిన్ను విడిచిపెట్టేశాను, నా తండ్రిని విడిచిపెట్టేశాను. నా తండ్రికి విరోధంగా మారిపోయి నా స్నేహితులు నమ్మి మోసపోయాను. అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర పని మనుషులు కూడా సమృద్ధిగా భోజనం చేసి ఉంటారు. నాకు ఆకలి వేస్తుంది ఏసయ్యా, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను ఏసయ్యా, నన్ను కాపాడేసయ్యా, క్షమించు. నాన్న. అయ్యో పాల్, ఏమైంది? నన్ను క్షమించిన అన్న, నీ మాట కాదని నేను ఆ ఫ్రెండ్స్ తెలిపాను నాన్న ఎంజాయ్ చేయడానికి. అవునా? అవును నాన్న, వాళ్ళేమో నా ఆస్తి పాడు చేశారు నాన్న, నన్ను క్షమించిన అన్న. నీ కొడుకు కాకపోయినా నీ ఇంట్లో పనివాడుగా నన్ను స్వీకరించిన అన్న. అలా అంటావేంట్రా పాల్? నీ స్థానం ఎప్పుడు నీ స్థానం మేలే. సుబ్బయ్య చెప్పండి అయ్యగారు. నా కొడుకు తప్పిపోయి వచ్చాడు. తన కోసం ప్రశస్తమైన వస్త్రము, కాళ్ళకి చెప్పులు, చేతులకు ఉంగరం తీసుకురా. సరే అయ్యగారు. ఇదిగోండి అయ్యగారు. సుబ్బయ్య, నా కొడుకు చనిపోయి మరలా తిరిగి వచ్చాడు కాబట్టి క్రవ్విన దూడ ఒకటి వధించి ఊరందరికీ విందు చేయించు. సరే అయ్యగారు. అందరూ చూశారు కదండి. అలాగే ఇది తప్పిపోయిన కుమారుడు గురించి బైబిల్లో చాలా క్లియర్గా రాసి ఉంటుంది. మీ అందరికీ తెలుసని నమ్ముచున్నాను. అలాగే మనం కూడా చాలాసార్లు మన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టి తప్పిపోతూ ఉంటాము. అది మొబైల్ ద్వారానే కానీ, సీరియల్ ద్వారానే కానీ, లేదా ఏదన్నా లోక పరిస్థితుల వల్లనే కానీ చాలా విషయంలో తప్పిపోతూ ఉంటాం. మన హృదయంలో విగ్రహములు పెట్టుకుంటూ దేవునికి దూరం అవుతూ ఉంటాము. అలాగే మనము వాటన్నిటిని విడిచిపెట్టి ఎప్పుడైతే మన యేసయ్య దగ్గరికి వస్తామో, మన యేసయ్య మాత్రం ఎప్పుడూ కూడా తన హస్తాలను చాపి, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి తన కుమారుడి కోసం ఎలా అయితే వేచి ఉన్నాడో, ఎలా అయితే తన కుమారుని హక్కును చేర్చుకున్నాడో, అలాగే మన యేసయ్య కూడా మనం చేసిన ప్రతి ఒక్క పరిస్థితిని, మన పాపము మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్తే అటు రీతిగా మన దేవుడు కూడా మన హస్తాలు చాపి మనల్ని కూడా చేర్చుకుంటాడు. అటు రీతిగా ఈ యొక్క స్కిట్ ద్వారా మీకు తెలియజేయబడిందండి.